ఉదయ్ కృష్ణారెడ్డి ఏమంటున్నాడంటే, నేను ఎంతో కష్టపడి చదివాను. కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. తర్వాత అవమానాలు భరించాను. ఆ తర్వాత సివిల్స్‌కి ప్రిపేర్ అయ్యాను. 360 ర్యాంక్ సాధించాను. నా గురించి టీవీల్లో, పేపర్‌లో అనేక మీడియా ప్లాట్‌ఫామ్‌లో స్ఫూర్తి కథనాలొచ్చాయి. వాటిని చూసినటువంటి అమ్మాయిలు ఎంతోమంది నాతో ఫోటోలు దిగారు. అలాగే నాతో మాట్లాడాలనుకున్నారు. కొంతమంది నాకు ప్రపోజల్ చేశారు. వాళ్ళందరికీ ఓకే చెబితే తప్పేంటి అని అడుగుతున్నాడు. అంటే ప్రశ్నిస్తున్నాడు తిరగ. అతన్ని విచారించినటువంటి అధికారుల్ని తను ప్రశ్నిస్తున్నాడు. తప్పేంటి? ఇంతమందిని నేను ఇచ్చేసానంటే వాళ్ళందరినీ కూడా యాక్సెప్ట్ చేశాను. వాళ్ళందరూ నన్ను అడిగారు అని భలే చెప్తున్నాడు అతను. అంటే ఒక సైకోలా ఉన్నాడు అతను. అందుకే నీకు ఎంత చదువున్నా సరే, ఎంత విద్య ఉన్నా సరే, సంస్కారం లేనటువంటి చదువు, వినయం లేనటువంటి విద్య, జ్ఞానం లేనటువంటి ఈ యొక్క సంపద దేనికి ఉపయోగం చెప్పండి? ఇంత స్ఫూర్తిప్రదాయమైనటువంటి ఒక వ్యక్తి ఈరోజు ఈ విధంగా మాట్లాడుతున్నాడంటే అతను ఏదో మానసికంగా చాలా వరకు సరైనటువంటి విధానంలో లేడు. మహిళలు కూడా సరే వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా ఏదైనా ప్రవర్తించని ఎలాగైనా చేయని. కానీ వాళ్ళు ప్రపోజల్ చేస్తున్నారంటే ఇంచుమించు ఇతడు ఒక 20 మందికో 30 మందికో ప్రపోజల్ చేస్తాడు కాబట్టి నాకు కూడా చేయడంలో తప్పేం లేదు అనుకుంటారా? వాళ్ళకి ప్రపోజల్ చేస్తున్నారంటే ఇతను నాకు ఓకే చెప్పాడంటే నా ఒక్కదానికే ఓకే చెప్తాడు అనుకుంటారు ఎవరైనా సరే. ఒక అబ్బాయి ఎంతమందికి ఇస్తాడు తన మనసుని? ఒక్కరికే ఇస్తాడు అనుకుంటారు. కానీ యువతల ఈ అమ్మాయికి ఓకే చెప్పేసి, అవతల ఇంకొక అమ్మాయికి ఓకే చెప్పేసి, ఇంకొక అమ్మాయికి ఓకే చెప్పేసి ఇంతమందిని మేనేజ్ చేయడం అనేది అది ఎవరైనా ఊహిస్తారా? అమ్మాయిలు ఊహిస్తారా? ఇతనేమంటున్నాడు, ఆవిడ నాకు ప్రపోజల్ చేసింది, నేను ఓకే చెప్పాను. యువతలు ఈవిడ నాకు చెప్పింది, నేను ఓకే చేశాను. అడిగారు కాబట్టి యాక్సెప్ట్ చేశాను. అందుకే వాళ్ళతోటి కలిసి ఉన్నాను అన్న విధంగా భలే విచిత్రంగా చెప్తున్నాడు. అంటే ఒక మానసికంగా చిన్నప్పటి నుంచి నాన్నమ్మ, అమ్మాయిలు లేరు, తల్లి లేదు, తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు, మహిళల సావాసం లేదు, ఎలా పెరగాలి ఏంటనేది తెలియదు. ఒక్కసారిగా అతనికి కొంతమంది దగ్గర అయ్యేసరికి, ఆ ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ కావచ్చు, మరి కొంతమంది దగ్గర అయ్యేసరికి అతడు వాళ్ళు దూరం అవుతుండడం, లేకపోతే వాళ్ళని అతడి నుంచి కొంచెం గ్యాప్ కావాలనుకోవడము, లేకపోతే వేరే వాళ్ళకి దగ్గర అయిపోతున్నారు అనుకోవడం, మొత్తానికి అది ఒక రకమైనటువంటి సైకోయిజాన్ని చూపించింది ఆయన మనస్తత్వం. వీళ్ళు నాకు దొరకరా, దూరం అయిపోతారా అన్న విధంగా కూడా అతను అనుకుని ఉండొచ్చు బహుశా. ఎంత ఐపీఎస్ అయినా ఏమేమో అనుకున్నా, ఇప్పుడు చిన్నప్పటి నుంచి తల్లి దగ్గర పెరగకపోవడం, నాన్నమ్మ పెంచిన నాన్నమ్మకి కొంచెం చదువు మూలంగా దూరం పెరగడం, ఇవన్నీ కూడా అతన్ని ఒక రకమైనటువంటి సైకోయిజానికి దగ్గర చేసేసాయి.